ప్రీవియస్ ప్రాబ్లమ్ లో మనకి ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ అన్నాడు. కానీ ఈ ప్రాబ్లమ్ లో ఏమన్నాడు, రేడియస్ ఇచ్చాడు, ఫైండ్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, స్మాల్ ఏ. ఏది ఇచ్చినా కూడా మనకి ఏమొస్తుంది, గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఇంటే సర్కిల్ ఈక్వేషన్ అక్కడ x² ప్లస్ y² ప్లస్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 8 ఈక్వల్ టు 0. జనరల్ ఫార్మ్ కాబట్టి జనరల్ ఫార్మ్ తో మనం కంపేర్ చేసుకుంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, లేదా మ్యాటర్ రాసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ద జనరల్ ఫార్మ్ అని రాసేసుకుని డైరెక్ట్ గా కంపేర్ చేసుకోవచ్చు. అంటే దానివల్ల ఏమవుతుందంటే మిస్టేక్ వచ్చిందంటే మనం కవర్ చేయడం. ఇందులో దీని వల్ల ఏమవుతుందంటే మనం కంపేరింగ్ చేసుకున్నప్పుడు ఏ కోఎఫిషియంట్ దేని కంపేర్ చేస్తామో మనకు ఐడియా ఉంటుంది. అందులో x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. కంపేర్ చేసుకుంటే ఏమైంది, 2g ప్లస్ లో ఉన్న వాల్యూ ఎంత, -4. ఇప్పుడు 2g ఈక్వల్ ఎంత, -4. 2f ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2g ప్లస్ లో ఉన్నమో -4 ఉంది. 2f ప్లస్ లో ఉన్న వాల్యూ ఎంత, 6. therefore constant c ప్లస్ ఉన్న వాల్యూ ఎంత, స్మాల్ a. 2g కూడా -4 అయితే g కూడా ఎంత అవుతుంది, 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ ఎంత వస్తుంది, -2. అలాగే 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ మన దగ్గర ఉంది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, రేడియస్. అయితే రేడియస్ ఫైండ్ చేసినప్పుడు రేడియస్ ఫార్ములా చూద్దాం ఒకసారి. రేడియస్ r √g² ప్లస్ f² మైనస్ c. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ గివెన్ దట్ ఉంది అందువల్ల, బట్ సిన్స్ అని రాసుకున్నా పర్లేదు. సిన్స్ ద గివెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఎంత, 4. గివెన్ రేడియస్ ఈజ్ అని రాసుకున్నా సరిపోతే, లేదా గివెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 4 అని రాసుకున్నా చాలు. ఇక్కడ రేడియస్ కి ఫార్ములా రాసాం, కానీ ఆల్రెడీ రేడియస్ అంటుంది ఇక్కడ 4 ఉంది. ఈ ఫార్ములా దేనికి ఈక్వల్ అవ్వాలి, 4 కి ఈక్వల్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 4. సబ్స్టిట్యూషన్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ g వాల్యూ ఉంటుంది -2 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ 3 మైనస్ c పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత, స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు 4. కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉన్నంత వరకు మనం క్యాన్సిలేషన్ చేయలేం కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏమవ్వాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైంది, 2 స్క్వేర్ వాల్యూ ఎంత, 4. 3 స్క్వేర్ వాల్యూ 9 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ వాల్యూ ఎంత, 16. మరి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్వేరింగ్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమైంది, రూట్ క్యాన్సిల్ అయింది. రైట్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమైంది, 4 స్క్వేర్. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 16. ఇక్కడ 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే ఎంత, 13 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 16. ఇది లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది, therefore minus a is equal to 16 minus 13. therefore minus a is equal to 3. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ వెళ్తేనేమో సింబల్ ట్రాన్స్ఫర్ అయింది, ప్లస్ అలా మైనస్ అయింది. ఇప్పుడు నాకు వచ్చిన నెగిటివ్ వాల్యూ ఉంది కదా, నెగిటివ్ సింబల్ ఉండబడుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. therefore ఫైనల్ ఆన్సర్ a కూడా ఎంత వచ్చింది, -3. అయితే ఇక్కడ మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే గివెన్ ఈక్వేషన్ ఏ ఫామ్ ఉంది, స్టాండర్డ్ ఫామ్ జనరల్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అయితే మనకి పర్టికులర్ గా తెలుస్తుంది. ఇది జనరల్ ఫామ్ కాబట్టి జనరల్ ఫామ్ తో కంపేర్ చేసుకున్నాం. రేడియస్ కు ఫార్ములా రాసుకున్నాక ఆల్రెడీ అది ఏమన్నాడు, సిన్స్ ద గివెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని సిన్స్ అని రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. గివెన్ దట్ అని రాసుకున్నా ఈజీగా ఉంటుంది. గివెన్ దట్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత, 4. కానీ ఆల్రెడీ ఫార్ములా ఉన్నప్పుడు ఫార్ములా కంపేర్ చేసుకుంటే మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఈ ప్రాసెస్ రాయవలసిన పర్లేదు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. అంటే ఫార్ములా ఎందుకు రాసానంటే ఏ వాల్యూస్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నావు అని నీకు ఐడియా ఉండాలని చెప్పి ఇక్కడ నేను వాల్యూ రాశాను. మరి ఎంత సింపుల్ గా చేస్తాను బెటర్. లాంగ్ ప్రాసెస్ చేయబట్టి 2 మార్క్స్ కదా, ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు లాంగ్ ప్రాసెస్ చేయవలసిన పర్లేదు. నెక్స్ట్ ఎంత సమ్, find the equation
of the circuit passing through 4, 1, 6, 5 and having the center on the line 4x plus y minus 16 is equal to 0. Long answer. 7 marks question. ఇక్కడ గివెన్ సర్కిల్ అనేది ఇవ్వకుండా ఏం చేశాడు, పాయింట్స్ ఇచ్చాడు, అలాగే ఒక సెంటర్ అనేది లైన్ మీద పాసింగ్ అవుతున్నాడు. ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని మనం తీసుకోవాలి కాబట్టి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ formula into general formula x square plus y square plus 2dx plus 2fy plus c is equal to 0. ఈక్వేషన్ మనం అంటే ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ముందుగా ఈక్వేషన్ మనం తీసుకోకుండా మనకి పాసింగ్ త్రూ ఎలా రాస్తాం, అందులో ముందు ఈక్వేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఈక్వేషన్ మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటి, ఇట్ పాసెస్ త్రూ అని రాయొచ్చు, లేదా పాయింట్ లైస్ ఆన్ గివెన్ ఈక్వేషన్ రాసిన పర్లేదు. మ్యాటర్ మన ఇష్టం, ఇట్ పాసెస్ త్రూ రాసిన పర్లేదు, లేదా 2, 3 లైస్ ఆన్ ఈక్వేషన్ 1. పాసింగ్ అంటే లైస్ అంటే దాని మీద ఉన్నట్టే కదా, పాస్ అయినా దాని మీద ఉన్నా కూడా మీనింగ్ లెస్ ఉంటాయి కాబట్టి ఇట్ పాసెస్ త్రూ అని రాసిన పర్లేదు, లేదా పాయింట్ మనం రాసినప్పుడు ఏ పాయింట్ అయితే రాసినా పాయింట్ ముందు రాసేసుకోవచ్చు. అంటే 2, 3 లైస్ ఆన్ ఈక్వేషన్ 1 అని రాసిన పర్లేదు. నేను ఏం చేసాను ఇక్కడ ఇట్ పాసెస్ త్రూ ఈట పాయింట్ ఇది 2, 3 4, 1. చూడండి ఇట్ పాసెస్ త్రూ 4, 1 అంటే 4, 1 సబ్స్టిట్యూట్ 4, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 4 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే x ప్లస్ 4 y ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g into 4 plus 2f into 1 plus c is equal to 0. సింప్లిఫై ఇది ఎంత సింపుల్ చేస్తాను బెటర్ కాబట్టి 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 2 4 8g 2 1 2 కాబట్టి 2f plus c is equal to 0. therefore total equation మనం ఐడియా కోసం రాస్తాం కాబట్టి 8g plus 2f plus c కాన్స్టెంట్ వాల్యూ 16 plus 1 ఎంత 17. ఈక్వేషన్ ఏమవుతుంది ఆల్రెడీ 1 ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్ లో ఏమవుతుంది ఈక్వేషన్ లో అవుతుంది. ఇంక సేమ్ మరి ప్రాసెస్ ఈక్వేషన్ 1 passes through పాయింట్ ఎంత 6, 5 దాని కంటిన్యూషన్ కాబట్టి passes through రాసాం. దాని కంటిన్యూ అయిపోయింది కాబట్టి ఇంకా ఈక్వేషన్ 1 passes through 6, 5 లేదా 6, 5 లైస్ ఆన్ ఈక్వేషన్ 1. మీకు మ్యాటర్ ఎలా సింపుల్ గా ఉంటుందో ఆ విధంగా యూజ్ చేసుకోవాలి కాబట్టి ఈక్వేషన్ 1 passes through 6, 5 passes through అన్నప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది 6, y వాల్యూ ఎంత అవుతుంది 5. అంటే మన పాయింట్ సబ్స్టిట్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. x y పాయింట్ ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలి x y అంటే ఇది x కోఆర్డినేట్ ఇది ఏమవుతుంది y కోఆర్డినేట్ కాబట్టి 6 స్క్వేర్ plus 5 square plus 2g into 6 plus 2f into 5 plus c is equal to 0. 6 square anta 36, 5 square anta 25, 2 6 are 12g, 2 5 are 10f plus c is equal to 0. మనకు ఆర్డర్ పడేది ఏంటి ఫస్ట్ g f కాన్స్టెంట్ 5 కాన్స్టెంట్ వాల్యూ therefore 12g plus 10f plus c ఎడిషన్ చేయండి సార్ 36 plus 25 వచ్చిందని ఓవర్ గా చేయబడదు. ఓవర్ చేస్తే ఏమవుతుందంటే మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది కంపల్సరీ వస్తుంది. అట్లా ఎడిషన్ ఎంత మనం సింపుల్ గా చేస్తాం అనుకున్నాం కాకుండా రైట్ దాంట్లో చెక్ చేసుకోవాలి. అందులో 36 plus 25 వాల్యూ ఎంత అవుతుంది 61 is equal to 0. థర్డ్ ఈక్వేషన్
సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఒకసారి చూడండి సార్. సేమ్ వాల్యూస్ ఉన్నాయి. GFC కాన్స్టెంట్, GFC కాన్స్టెంట్ అంటే ఈక్వేషన్స్ ఏం చేయలేదు, సింపుల్ గా చేయాలి. సింపుల్ అంటే కామన్ గా ఒక లెటర్ క్యాన్సిల్ అవ్వాలి. కామన్ గా లెటర్ ఏంటి ఇక్కడ C. C లెటర్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 3 - 2 చేస్తున్నాను. ఎంత తొందరగా మనం సింపుల్ చేస్తాం అంత బెటర్. కాబట్టి ఈ థర్డ్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. లేదు 2 - 3 చేయొచ్చు కానీ ఇక్కడ ఒకసారి G కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ 8 ఉంది. ఇక్కడ G కోఎఫిషియంట్ అంటే 12. అందులో హయ్యర్ మైనస్ లోయర్ చేయాలి కాబట్టి ఇక్కడ హయ్యర్ వాల్యూ 12G 8G చేస్తున్నాం కాబట్టి థర్డ్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ చేస్తే థర్డ్ ఈక్వేషన్ ఎంత ఉంది ఇక్కడ 12G ప్లస్ 10F ప్లస్ C ప్లస్ 61 0. అలాగే సెకండ్ ఈక్వేషన్ వచ్చాక 8G ప్లస్ 2F ప్లస్ C ప్లస్ 17 0. మరి ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ అంటే సెకండ్ ఈక్వేషన్ సింబల్ ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి. అందులో ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి. ఇది ప్లస్ తోటి ఏమవుతుంది మైనస్, ప్లస్ అలా మైనస్, ప్లస్ అలా మైనస్, ప్లస్ అలా ఏమవుతుంది మైనస్. ఇక్కడ CC ఏమవుతుంది, ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఇది ప్లస్ C ఇది మైనస్ C. ప్లస్ C మైనస్ C కాబట్టి C మైనస్ C 0 అంటే 0 మనం సబ్స్టిట్యూషన్ చేయం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, క్యాన్సిలేషన్ మీద చేద్దాం. 12G లో 8G క్యాన్సిల్ ఎంత అవుతుంది 4G. 10F లో 2F క్యాన్సిల్ ఎంత 8F. కాన్స్టెంట్ 61 - 17. 61 - 17 ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి 51 వచ్చింది. 51 నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ 7 తీయాలి. ఇంకా ఎంత అవుతుంది 44. ఫైనల్ చూద్దాం సరే, చూసారు రైట్ అన్న, చూడండి సార్ అమ్మా. ఇక్కడ 61 - 17 కాబట్టి 61 నుంచి 10 క్యాన్సిల్ చేస్తే 51. 51 నుంచి 7 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది 44 ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి చూడండి 8 8 4 8 44 అంటే 8 8 క్యాన్సిల్ అవుతుంది, 4 టైం క్యాన్సిల్ అవుతుంది, 4 టైం క్యాన్సిల్ చేయండి. 4 టైం క్యాన్సిల్ చేస్తే 4 1 * 4 4 2 4 11 ఈక్వేషన్ ఫైనల్ ఈక్వేషన్ చూడండి సార్. ఆల్రెడీ ఏంటిది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఇదేమవుతుంది ఫోర్త్ ఈక్వేషన్. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకు చిన్నది మిస్ అయింది. ఏంటంటే ఇక్కడ చూడండి సార్, ఆల్రెడీ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఆ లైన్ అప్పుడు యూజ్ చేసుకున్న పర్లేదు, ఇప్పుడు యూజ్ చేసుకున్న పర్లేదు. గివెన్ దట్ ఏంటది గివెన్ లైన్ రాసుకోండి. గివెన్ లైన్ ఏంటంటే గివెన్ లైన్ 4x plus y minus 16 0. ఒకసారి మనం ఏదైతే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తామో ఆ ఫైనల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఆల్రెడీ మనకు తెలుసు. అందులో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ 1, సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్, సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏమవుతుంది ఫార్ములా -g - f. నేను సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ అని రాసాను. ఎందుకు రాసాను, ఆల్రెడీ సర్కిల్ కాబట్టి సర్కిల్ ఏముంటది సెంటర్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ కూడా ఏమైంది ఈజ్ -g - f. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏమన్నా చూడండి సార్, ద సెంటర్ ఆన్ ద లైన్ అంటే ఏ సెంటర్ అయితే తీసుకుంటావో ఆ సెంటర్ ఏమి ఉంటుందంట ఆన్ ద లైన్. అందువల్ల కండిషన్ ఇక్కడ ఏంటి, గివెన్ దట్ సెంటర్ C సెంటర్ -g - f, center -g - f on the line ఏ లైన్ అది 4x plus y minus 16. Given that center -g - f on the line, it lies on the given line. సింపుల్ గా మీకు on the line అని రాయినప్పుడు ఇక్కడ ఏమైనా center -g - f lies on అని రాసుకుంటే సరిపోద్ది. lies on 4x plus y minus 16 0. మీకు ఆన్ ద లైన్ అనేది ఏంటంటే ఆల్రెడీ మ్యాథ్ లో ఉంది కాబట్టి ఆన్ ద లైన్ రాస్తాం. ఇక్కడ ఆన్ ద లైన్ వాల్యూ ఇక్కడ వేయాలి, ఇక్కడ లైస్ ఆన్ ద లైన్, లైస్ ఆన్ ద గివెన్ లైన్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏంటి సార్ 4. మరి ఇక్కడ పాయింట్ ఇక్కడ కూడా ఏమవుతుంది x y. ఇక్కడ x పొజిషన్ లో వాల్యూ ఎంత -g ప్లస్ y ప్లస్ ఎంత ఉంది 1 * -f -16 0. పాయింట్ సబ్స్టిట్యూషన్ x పొజిషన్ లో -g ఉంది, f ఇక్కడ y ప్లేస్ లో ఉన్న వాల్యూ ఎంత -f. సబ్స్టిట్యూట్ చేశాను 4 * g కాబట్టి 4g. సింబల్ ఏంటి -4g ప్లస్ అంటే మైనస్ బట్టి -f -16 0. టోటల్ ఆల్రెడీ మైనస్ ఉన్నాయి కాబట్టి ఇది ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది మనకి 4g plus
f plus 16 is equal to 0. ఆల్రెడీ మన ఈక్వేషన్ నెంబర్ ఎంత అయింది 4 అయింది లాస్ట్ది. ఇంకా ఫైనల్ ఈక్వేషన్ ఎంత అవుతుంది? అందువల్ల ఇప్పుడు మనకి ఏం వచ్చిందో చూడండి సార్. ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం, ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వచ్చింది. ఈ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి జిఎఫ్ కండిషన్ వచ్చింది. ఇంకా అలాగే గివెన్ లైన్ యూజ్ చేసుకుని గివెన్ లైన్ మీద ఒక పాయింట్ ఏమవుతుంది ఆన్ ద లైన్ అన్నాడు కాబట్టి ఈ సెంటర్ పాయింట్ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేశాను. ఇంకా అది కూడా జిఎఫ్ వచ్చింది. అంటే మనకి ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 వస్తే ఏ లెటర్స్ లో ఉంది? జిఎఫ్. ఏ లెటర్స్ లో ఉంది అక్కడ? జిఎఫ్. అందులో జిఎఫ్ లెటర్స్ లో ఉంది కాబట్టి సాల్వింగ్ చేయాలి కాబట్టి సాల్వ్ ఈక్వేషన్ 4 and 5. సాల్వ్ 4 and 5. ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియోలో చేసిన మెథడే. లైన్స్ ఎలాగైతే సాల్వ్ చేశారు ఇక్కడ కూడా సేమ్ అదే సాల్వ్ చేయండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? జిఎఫ్ కాన్స్టెంట్. జిఎఫ్ కాన్స్టెంట్ చూడండి సార్. ఇక్కడ ఎఫ్ ఎంత ఉంది? 2. తర్వాత 11, నెక్స్ట్ 1, మళ్ళా 2. అలాగే ఎందుకు చెప్తూ ఉంటుంది? 1 16 4 1. g డివైడెడ్ బై చూడండి సార్ 2 16 ఎంత 32, 1 11 11, f డివైడెడ్ బై 11 4 34, 16 1 16, 1 divided by 1 1 1, 4 2 8. g divided by subtraction ఎంత వచ్చింది ఇక్కడ? 32 minus 11 కాబట్టి ఎంత? 21. f divided by 44 minus 16 కాబట్టి ఇక్కడ 34, అక్కడ కొత్తగా ఎంత ఉంది? 28. 1 divided by minus. అంటే మనకి రిలేషన్ వచ్చింది, జిఎఫ్ రిలేషన్ లో వచ్చింది కాబట్టి జిఎఫ్ రిలేషన్ లో ఉన్న ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయి? జిఎఫ్ వాల్యూస్ వస్తాయి. అక్కడ దాకా మనకి ఏమైంది? జీ మీద కండిషన్ వచ్చింది కాబట్టి జీ సాల్వ్ చేస్తాం చూడండి సార్. ఫస్ట్ అండ్ లాస్ట్, సెకండ్ అండ్ లాస్ట్ ని g divided by 21 is equal to -1. ఇందువల్ల డినామినేటర్ లో మైనస్ ఇది చూడదు కాబట్టి -1/7. ఇక్కడ 21 డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వచ్చే అవుతుంది మల్టిప్లై. therefore g is equal to -21 divided by 7. ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 టైమ్స్. therefore g వాల్యూ ఎంత వస్తుంది? -3. అలాగే f divided by 28 is equal to -1/7. therefore f is equal to 20 డివైడ్ చేస్తుంది, డివైడ్ రైట్ సైడ్ అయితే అవుతుంది మల్టిప్లై. ఇక్కడ డివైడ్ చేసే వాల్యూ రైట్ సైడ్ అయితే మల్టిప్లై గా చేస్తాం. 1 28 -28 డివైడెడ్ బై 7. 10 టైమ్స్ ఇక్కడ 4 టైమ్స్. therefore f is equal to -4. జిఎఫ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ లో సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఇంకా ఏం కావాలి? జిఎఫ్ వస్తే సరిపోదు, నెక్స్ట్ ఈ వాల్యూ కావాలి, సి వాల్యూ. అందులో సబ్స్టిట్యూటింగ్ జిఎఫ్ అండ్ వాల్యూస్ ఏముందో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సబ్స్టిట్యూటింగ్ జిఎఫ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ in equation 2. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2 ఏముంది ఇక్కడ? 8g. g వాల్యూ ఎంత ఉంది మన దగ్గర ఆల్రెడీ? -3 ప్లస్ 2f. 2 ఇంటూ f వాల్యూ మన దగ్గర ఎంత వస్తుంది? -4 ప్లస్ c ప్లస్ 17 is equal to 0. 8 3 24, a 24 minus 24 plus into minus 2 a 4 8 plus 3 plus 17 is equal to 0. ఈ రెండు అడిషన్ చేస్తే వచ్చింది. ఇది నెగటివ్ సింబల్స్ కాబట్టి నెగటివ్ సింబల్ వాల్యూ అవుతుంది, యాడింగ్ అవుతుంది. 24 plus 8 ఎంత అవుతుంది? 32. a 32 minus 32 plus 17 కూడా ఏమవుతుంది? -15 plus c is equal to 0. మీరు అడిషన్ చేసుకోవచ్చు కావాలి. యూజింగ్ ఏం లేదు, ఇందువల్ల ఇంకా మనకి ఎంత ప్రాసెస్ చేస్తాం అంత ఈజీగా ఉండాలి కాబట్టి ఈ 2 వాల్యూస్ అడిషన్ చేస్తే -32 వచ్చింది. -32 ప్లస్ 17 అంటే టోటల్ వాల్యూ వచ్చింది -15. ఇందులో హైయెస్ట్ వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి therefore c ఇది కూడా ఎంత అవుతుంది ఇక్కడ? 15. చూడండి c వాల్యూ ఉంది మన దగ్గర. అలాగే ఆటోమేటిక్ గా g వాల్యూ f వాల్యూ, ఈ g వాల్యూ f వాల్యూ c వాల్యూ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? therefore substituting g f c
ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 చూడండి ఒకసారి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g, g వాల్యూ -3 ఇంటూ x ప్లస్ 2 f వాల్యూ -4 ఇంటూ y ప్లస్ c 15 is equal to 0. Therefore, final answer is the required equation of the circle. Final answer is the required equation of the circle. What is the required equation of the circle? X square plus y square plus into minus 2 3 6x plus into minus 2 4 8y plus 15 is equal to 0. 7 marks ఎక్కువగా అంటే ఎక్కువ టైం సాధించినటువంటి ఈక్వేషన్. అందరూ చూసుకోండి ప్రాసెస్ ఏంటి. 2 పాయింట్స్ లైన్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్. మీకు లాస్ట్ చెప్పిన క్వశ్చన్స్ లో మోడల్ అయింది, నెక్స్ట్ మోడల్ బట్ కాన్సెంట్రిక్ అయింది, జనరల్ మోడల్ అయింది, అలాగే స్టాండర్డ్ అయింది. అయితే ఈ జనరల్ స్టాండర్డ్ కాన్సెంట్రిక్ అనేవి ఏ టైమ్స్ లో యూజ్ చేయాలి అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో మనకి మోడల్స్ మారుతాయి. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో మోడల్స్ మారినప్పుడు ఇక్కడ మనకి 6th ప్రాబ్లం ఉంది. ఇది ఏ మోడల్ వస్తుందో చూడండి సార్. ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఫ్రమ్ ద పాయింట్ A 0,3 on the circle x square plus 4x plus y minus 3 whole square is equal to 0. A chord AB is drawn, extended to a point M such that AM is equal to 2AB. Find equation of the locus of M. మనకి ఇచ్చింది ఏంటి, ఒక పాయింట్ ఇచ్చాడు. పాయింట్ దేని మీద ఉందంట, ఆన్ ద సర్కిల్. అంటే ఏదైతే మనకి గివెన్ ఈక్వేషన్ ఉందో ఆ గివెన్ ఈక్వేషన్ మీద పాయింట్ ఉంటుంది సబ్స్టిట్యూషన్. ఇందాక నేను చెప్తున్నాం ఇక్కడ x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసాం, ఒక 0 స్క్వేర్ 4 into 0 y ప్లస్ మన వాల్యూ ఎంత 3 minus 3 0. అందుకే పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ఆన్ ద సర్కిల్ అంటే ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలి, సాటిస్ఫై చేస్తేనే ఆ పాయింట్ ఏమవుతుంది, ఆన్ ద సర్కిల్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఈ కార్డ్ అంటే మీనింగ్ ఏంటి, కార్డ్ అంటే ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఇందులో ఎనీ 2 పాయింట్స్ ఏంటంటే 2 పాయింట్స్ ఏబి, ఈ ఏబి 2 పాయింట్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది, కార్డ్. ఎవ్రీ కార్డ్ ఇదే డయామీటర్ అవుతుందంటే అవదు. డయామీటర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఇట్ పాసెస్ త్రూ సెంటర్. ఇట్ పాసెస్ త్రూ అంటే సెంటర్ గుండా పాస్ అయితేనే ఏమవుతుంది, డయామీటర్. సెంటర్ గుండా పాస్ అవ్వకపోతే ఎనీ 2 పాయింట్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది, కార్డ్. ఇప్పుడు ఈ కార్డ్ ఏం చేశాడంట, ఎక్స్టెండ్ చేశాడంట. ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేశాడు, M అంటే ఈ పాయింట్ నుంచి యాడ్ చేసి దీనికి ఒక లెంత్ వాల్యూ ఫామ్ చేశాడు. ఎక్కడి నుంచి, ఏబి అనేది కార్డ్ అయితే బి నుంచి కొంచెం ఎక్స్టెండ్ చేసి ఒక పాయింట్ యాడ్ చేశాడు. అదైతే పాయింట్ ఇది M ఎక్కడ ఉంది, అవుట్ సైడ్ ఉంది. అవుట్ సైడ్ అంటే ఒక ప్లేన్ లో ఉంది కాబట్టి ఏమవుతుంది, లోకస్. ఇక్కడ చూడవలసింది ఏంటంటే మనం గివెన్ ఏం ఇచ్చాడు, లెట్ ఒక పాయింట్ తీసుకోవాలి. ఏంటి ఆ పాయింట్, లోకస్ పాయింట్ తీసుకోవాలి. లోకస్ పాయింట్ ఏంటి, m is equal to x1 y1. m పాయింట్ ఏంటి ఇక్కడ, లెట్ m is equal to x1 y1 be a point
ఆన్ ద లోకస్ తీసుకున్నాం లోకస్ లో. ఇంకేముంది మన దగ్గర? గివెన్ ఉంది. గివెన్ ఏంటి? పాయింట్ ఉంది. ఈక్వేషన్ ఉంది. గివెన్ సర్కిల్ ఈక్వేషన్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? సర్కిల్ ఈక్వేషన్ అక్కడ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అలాగే కండిషన్ ఒకటి ఉంది. పాయింట్ కూడా ఉంది కాబట్టి గివెన్ పాయింట్ a ఎంత? 0,3. అలాగే గివెన్ కండిషన్ ఏంట కండిషన్? అది am is equal to 2ab. ఒకసారి చూడండి ఇక్కడ కండిషన్స్ లో ఫ్రమ్ ద పాయింట్ అన్నాడు కానీ ఇక్కడ మిడ్ పాయింట్ ఎక్కడైనా యూజ్ చేశాడా? యూజ్ చేయలేదు. కానీ ఏం లెంత్ ఎన్ని పార్ట్స్ అయినాయి? ఏఎం. ఏం అనే లెంత్ టోటల్ లెంత్ ని 2 పార్ట్స్ చేసాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఏబి. సెకండ్ పార్ట్ ఏంటి? అందులో ఏం ఎలా సెవెన్ డివైడ్ చేయొచ్చు? ఏబి ప్లస్ బిఎం ఈజ్ ఈక్వల్ టు 2ab. ఏబి అనే ఏం అనే టోటల్ లెంత్ వాల్యూని 2 పార్ట్స్ చేసాం. ఏంటంటే 2 పార్ట్స్ ఏబి ప్లస్ బిఎం. లెఫ్ట్ సైడ్ ఏబి ఉంది, రైట్ సైడ్ 2ab ఉంది. ఈ లెఫ్ట్ నుంచి రైట్ కలిపి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 2ab లో ఒక ఏబి క్యాన్సిల్ అయితే ఏబి. దేర్ఫోర్ మనకు వచ్చింది ఏంటంటే బిఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏబి 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 1 టైం. దేర్ఫోర్ ఇక్కడ ఏముంది? రైట్ సైడ్ ఏబి ఉంది, లెఫ్ట్ సైడ్ ఇంకా బ్యాలెన్స్ ఏముంది? బిఎం. ఇక్కడ లెంత్ ఏమని? ఈక్వల్ అయినాయి. ఏంటా లెంత్ అవి? బిఎం. ఈ బిఎం లెంత్ ఏబి లెంత్ ఏమైంది? ఈక్వల్. ఇప్పుడు ఈక్వల్ అవుతుంది. ఒక పాయింట్ అనేది మిడిల్ లో ఉండి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న పాయింట్ అనేది మిడిల్ లో ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది? లెఫ్ట్ లెంత్ రైట్ లెంత్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్స్ బట్టి మనకి ఏం చేస్తుంది? ఈ రెండిట్లో ఈక్వల్ ఉన్న పాయింట్ ఏంటి? రెండిట్లో ఈక్వల్ ఉన్న పాయింట్ ఏంటి? బి. అంటే బి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. ఏంటి? ఎలా డివైడ్ చేస్తుంది? ఈక్వల్ లెంత్ గా డివైడ్ చేస్తుంది. కాబట్టి బి ఈజ్ ఏ మిడ్ పాయింట్. బి ఈజ్ ఏ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏఎం. బీజీ మిడ్ పాయింట్ ఆఫ్ ఏఎం. అంటే ఏఎం అంటే టోటల్ లెంత్ కి బిఎం అవుతుంది, ఇక్కడ మిడ్ పాయింట్ అవుతుంది. మరి మిడ్ పాయింట్ అయితే ఫార్ములా ఉంది మన దగ్గర. మిడ్ పాయింట్ ఫార్ములా తీసుకో. బి ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఇలా ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో x1 y1 x2 y2 అని తెలియదు కాబట్టి ఇక్కడ ఏఎం అన్నాం. ఏఎం అంటే ఏ పాయింట్ ఎంత? 0,3. మరి ఎం పాయింట్ ఏంటి? ఇక్కడ x1 y1. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమైంది? x1 ప్లస్ 0/2. నెక్స్ట్ y1 ప్లస్ 3/2 పాయింట్ వచ్చింది. కానీ ఇక్కడ సరిగ్గా చూడండి సార్, ఈ టోటల్ లైన్ మీద అంటే కార్డినల్ లైన్ మీద మనకి ఏ పాయింట్ ఉంది? ఇక్కడ బి లైన్స్ అంట కార్డ్. అంటే కార్డ్ అనేది దీని మీద పాస్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ బి లైన్స్ ఆన్ గివెన్ ఈక్వేషన్. passes through given equation. B passes through given equation రాయొచ్చు, లేదా B lies on the given equation. lies అని రాసిన పాస్ మనకి మీనింగ్నెస్ ఏంటంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయమనే. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? x ప్లస్ లో వాల్యూ మన దగ్గర ఉంది, ఇక్కడ పాయింట్ కాబట్టి సింప్లిఫై చేసుకుంటే చేసుకోవచ్చు. ఏంటిది? 0 తీసేస్తే x1/2, ఇక్కడ y1 ప్లస్ 3/2. x ప్లస్ 1 సబ్స్టిట్యూషన్ చేయవలసిన వాల్యూ x1/2, y ప్లస్ సబ్స్టిట్యూషన్ చేయవలసిన వాల్యూ y1 ప్లస్ 3/2. అందువల్ల ఫస్ట్ x ఏముంది ఇక్కడ? x1/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 4 ఇంటూ x అంటే ఏమైంది? x1/2. తర్వాత ప్లస్ y ప్లస్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? y1 ప్లస్ 3/2 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ జాగ్రత్తగా చేయాలి. అందువల్ల స్క్వేరింగ్ చేస్తే ఇక్కడ ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఏమవుతుంది? x1 స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే కదా 4. ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఎంత? 2 టైమ్స్ అంటే 2x1 ప్లస్ ఇక్కడ చూడండి సార్ ఎల్సిఎం కడితే y1 ప్లస్ ప్రస్తుతానికి మనం లాంగ్ ప్రాసెస్ చేయకూడదు. 2 3 గా 6 కానీ ఎల్సిఎం అనేది మైనస్ 6 లో 3 క్యాన్సిల్ అయితే 3. అందువల్ల ఏమొస్తుంది టోటల్ వాల్యూ?
చదువుతున్నామా సార్? చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకొక స్టెప్ వేస్తాం కావాలి మళ్ళీ. 2 3 6 6 లో 3 క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఇది -6 -6 ప్లస్ 3 అంటే ఏమవుతుంది? -3. దేర్ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? y1 -3/2 హోల్ స్క్వేర్. దీన్ని సెపరేట్ చేయాలి కాబట్టి x1 స్క్వేర్ బై 4 ప్లస్ 2x1 ప్లస్ ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ అప్లై చేస్తే అవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab హోల్ డివైడెడ్ బై న్యూమరేటర్ వాల్యూ స్క్వేర్ చేస్తాం. మరి డినామినేటర్ కూడా ఏమవ్వాలి? స్క్వేర్ అవ్వాలి కాబట్టి 2 స్క్వేర్ ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ డినామినేటర్ ఏముంది? 4 ఉంది. ఇక్కడ కూడా డినామినేటర్ ఎంత ఉంది? 4 ఉంది. అందులో ఎల్సిఎం ఎంత అవుతుంది? టోటల్ ఎల్సిఎం డివైడెడ్ బై 4 అవుతుంది కాబట్టి డివైడెడ్ బై 4 వేసాం. ఇక్కడ ఫస్ట్ వాల్యూ కావాలి, న్యూమరేటర్ సరిపోయింది, డినామినేటర్ సరిపోయింది కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి వస్తుంది 4 2 జా ఎంత 8x1 ప్లస్ ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ గా ఉంది కదా ఎల్సిఎం కి ఏమవుతుంది? ఇక్కడ వాల్యూ y1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 2 3 జా 6x1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 2 3 జా 6 ఇంటూ y1 6y1 ఈజ్ ఈక్వల్ టు ఏంది 0. ఇక్కడ డినామినేటర్ 4 ఈ 4 డివైడ్ చేస్తుంది, డివైడ్ బై x ఎంత అవుతుంది? మల్టిప్లై అవుతుంది. 4 జీరోస్ ఏమవుతుంది? 0. దేర్ఫోర్ ఇక్కడ ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఫైనల్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఫైనల్ ఆన్సర్ therefore the locus of hence the locus of m is ఎలాగ ఇక్కడ 4 డివైడ్ రైట్ సైడ్ అయితే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 4 0 0 అయితే ఆర్డర్ రాస్తే అవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. x టర్మ్ చూస్తే 8x1 అంటే ఏమవుతుంది? 8x అక్కడ మైనస్ 6y కాన్స్టెంట్ వాల్యూ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పాయింట్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చేది ఏమవుతుంది? లోకస్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి ఇందులో x1 y1 నెగ్లెక్ట్ చేసాం కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఏమవుతుంది? ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం చేసేటప్పుడు ప్రాసెస్ ఇంపార్టెంట్. ఏంటా ప్రాసెస్? am అనే టోటల్ లెంత్ లో b అనేది ఏం చేస్తుంది? హాఫ్ ఆఫ్ ది పార్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ b ఏమవుతుంది? మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకు పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ ని గివెన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లం 7 ఏమిటి ఇక్కడ? ఇఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ax ప్లస్ by మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 has the center at 1, 2, 3, then find a comma b and the radius of the circle. మనకి ప్రాబ్లం లో మనకి ఇచ్చింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ax ప్లస్ by మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు కాబట్టి ఇది ఏ మోడల్ లో ఉంది? జనరల్ మోడల్ లో ఉంది. మరి జనరల్ మోడల్ ఉన్నదానికి మనకి ఏం చేయాలి? దానికి ఉన్న సెంటర్ పాయింట్ రాసుకోవాలి. గివెన్ ఈక్వేషన్
given equation is in the given equation of x square plus y square plus ax plus by minus 12 is equal to 0. ఈక్వేషన్ ఏంటి 1 అని యూజ్ చేసినా పర్లేదు యూజ్ చేయకపోయినా పర్లేదు. అయితే కంపేరింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు కంపేరింగ్ పాయింట్ రాసుకోండి. it is in the form of ఏ ఫామ్ లో ఉన్నది x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. అంటే మనకి ఇచ్చిన ఏదైతే ఉందో ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్ లో ఉందో ఈ ఫామ్ లో ఉందని రాసాం. మరి ఈ ఫామ్ లో ఉన్నప్పుడు మనం వెళ్ళి కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ x కోఎఫిషియంట్ 2g కాబట్టి 2g is equal to ఏముంది ఇక్కడ a, అలాగే 2f ప్లస్ ఏముంది ఇక్కడ b, కాన్స్టెంట్ ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ సింబల్ చూడాలి. అందులో c ఇది కూడా ఎంత -12. కంపేర్ చేసుకున్నాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 ఉంది, మనకి సింగిల్ గా కావాల్సింది g f వాల్యూస్ కావాలి. అందువల్ల g is equal to ఇది మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసే వాల్యూ రైట్ సైడ్ ఎంత అవుతుంది డివిజన్. therefore a by 2 ఇక్కడ f వాల్యూ కూడా 2 మల్టిప్లై రైట్ సైడ్ ఎంత అవుతుంది డివిజన్. డివిజన్ చేసే వాల్యూ ఇక్కడ ఏమవుతుంది ఇది మల్టిప్లై రైట్ సైడ్ ఎంత అవుతుంది డివిజన్. g f వాల్యూస్ వచ్చినాయి. మనకు కావాల్సింది ఏంటి సెంటర్ కావాలి. అయితే మనకి ఇచ్చిన దాంట్లో ఆల్రెడీ హ్యాడ్ ద సెంటర్ ఎట్ అన్నాడు 2, 3 ఆల్రెడీ సెంటర్ ఇచ్చేసాడు. అది నువ్వేం చేస్తావు అంటే సెంటర్ ఆఫ్ 1 ఈజ్ ఫార్మ్ ఏంటి మనకి -g - f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -a/2 -b/2. ఇది ఫార్ములా ద్వారా ఐడెంటిఫై చేసాం. మనకి గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో గివెన్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని మనకి సెంటర్ ఉన్న ఫార్ములా బట్టి ఏం చేసాం -g - f ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసాం. కానీ ఆల్రెడీ గివెన్ ఎక్కడ ఎంత ఇచ్చాడు సెంటర్ ఆల్రెడీ 2, 3 సిన్స్ అని రాసిన పర్లేదు గివెన్ దట్ అని రాసుకున్నా పర్లేదు మన ఇది యూజ్ చేద్దాం. బట్ గివెన్ దట్ సెంటర్ ఇది ఈక్వల్ ఎంత 2, 3 ఎక్కడి నుంచి ఇచ్చిన కండిషన్ మనకి గివెన్ దట్ ఆల్రెడీ మనకి సెంటర్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 2, 3 ఎక్కడి నుంచి ఇచ్చిన కండిషన్ ఇది గివెన్ దట్ కండిషన్ యూజ్ చేసేకుండా కాబట్టి రెండు ఈ 2 కూడా ఏంటి దేని సెంటర్స్ వి గివెన్ ఈక్వేషన్ కి. ఎప్పుడైనా ఒక ఆన్సర్ అనేది ఈక్వల్ గా ఉండాలి తప్ప సెపరేట్ గా ఉండాలి. అంటే ఒక ప్రాబ్లం కి ఆన్సర్ ఇచ్చాడు 2, 3 నువ్వు ఐడెంటిఫికేషన్ చేస్తే నీకు వచ్చిన వాల్యూ ఎంత -a/2 -b/2. అంటే ఇందులో ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత రావాలి 2, 3 రావాలి. అంటే ఈ 2 వాల్యూస్ ఏంటి 2 పాయింట్స్ కూడా ఈక్వల్. అందులో ఈక్వల్ చేస్తే ఏమవుతుంది -a/2 -b/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2, 3. 2 పాయింట్స్ ఈక్వల్ అంటే మీనింగ్లెస్ ఏంటి 2 పాయింట్స్ ఈక్వల్ అంటే కోఆర్డినేట్స్ ఈక్వల్. ఏ కోఆర్డినేట్స్ x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు y కోఆర్డినేట్. ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత -a/2 ఈజ్ ఈక్వల్ టు 2, అలాగే y కోఆర్డినేట్ -b/2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ డివిజన్ చేస్తుంది. డివిజన్ రైట్ సైడ్ ఎంత అవుతుంది మల్టిప్లై. ఇక్కడ సింబల్ ఏముంది మైనస్. మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి స్మాల్ a స్మాల్ b. అందులో నెగటివ్ సింబల్ అవసరం లేదు కాబట్టి సింబల్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ఒక సింబల్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సేమ్ సింబల్ తో మల్టిప్లై చేయాలి. ఇది లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో బోత్ సైడ్ మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. డివిజన్ రైట్ సైడ్ ఎంత ఏమవుతుంది మల్టిప్లై. అందులో therefore a is equal to 2 to 4 ఇది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఏమైంది a కూడా ఎంత వచ్చింది -4. ఇక్కడ b వాల్యూ 2, 3 6 ఇది మైనస్ ఇంటూ ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది therefore మనకి స్మాల్ a వాల్యూ ఎంత వచ్చింది -4, స్మాల్ b వాల్యూ ఎంత వచ్చింది -6. అంటే ఇక్కడ ఏదైనా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కంపేరింగ్ చేసుకోవాలి. కంపేరింగ్ అంటే x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు y కోఆర్డినేట్. ఇక్కడ సింప్లిఫికేషన్ ఏంటంటే మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి లెంతీ ప్రాసెస్ అవసరం లేదు కాబట్టి 2, 2 4 వచ్చింది. ఇక్కడ మైనస్ సింబల్ క్యాన్సిల్ చేయాలంటే అనదర్ మైనస్ తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు AB వచ్చింది. ఇంకేమంటే అడిగాడు అండర్ రేడియస్. మరి అండర్ రేడియస్ అన్నాడు కాబట్టి ఫార్ములా రేడియస్ కే రేడియస్ r √(b² - c). అయితే ఇక్కడ డైరెక్ట్ గా మనం ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేప్పుడు డైరెక్ట్ గా, ఎందుకంటే ఈక్వేషన్ లో మనకి ఏమి ఇచ్చాడో దాన్ని యూజ్ చేసుకోవాలి.
అందువల్ల డీకి వచ్చిన జీ వాల్యూ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీ అంటే ఎంత జీ వాల్యూ మైనస్ ఏ బై టూ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఏ స్క్వేర్ బై 4 ఏ స్క్వేర్ బై 4 తర్వాత ఎఫ్ వాల్యూ అవుతుంది మైనస్ బి బై 2 ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది బి స్క్వేర్ బై 9 బి స్క్వేర్ బై 4 మైనస్ సి వాల్యూ ఎంత ఇక్కడ మైనస్ 12 మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ వస్తుంది ఇక్కడికి అట్ అవుతుందా చూడండి సార్ ఇప్పుడు మన దగ్గర ఏ వాల్యూ ఎంత ఉంది -4 ఉంది -4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది -4 హోల్ స్క్వేర్ బై 4 ఇక్కడ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -6 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ 12 4 స్ట్రెంత్ ఎంత 16 బై డివైడెడ్ బై 4 ఇక్కడ చేయండి 36 డివైడెడ్ బై 4 ప్లస్ 12 4 టైం ఎంత అవుతుంది 4 టైం ఈ 4 టైం ఎంత టోటల్ ఎక్స్ప్రెషన్ చేస్తాను వచ్చింది సబ్స్టిట్యూషన్ చేసావు ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసావు కానీ మనకి ఏ వాల్యూస్ ఇక్కడ -4 హోల్స్ లో చేస్తే 16 -6 హోల్స్ లో చేస్తే 36 4 టైం ఇందులో 4 టైం ఈ 4 టైం ఇందులో 9 టైమ్స్ 4 ప్లస్ 9 ప్లస్ 12 ఇది ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ 25 దేర్ఫోర్ స్క్వేర్ రూట్ 25 వాల్యూ ఎంత దేర్ఫోర్ రేడియస్ ఎంత వచ్చింది అంటే మనం ఎప్పుడైనా చేసినప్పుడు అది ఫైనల్ అయినప్పుడు లాస్ట్ ఏం చేయాలంటే ఈ వాల్యూస్ అన్ని కూడా రాసుకోవాలి అంటే therefore hence the values ఏంటి a is equal to -4 b is equal to -6 and radius is కూడా ఎంత అవుతుంది 5 ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో ఎక్కువ సార్లు అడిగింది ఇదే అయితే ఇక్కడ చాలా మంది డౌట్ అయిపోయింది సార్ ఇది రాయాలా రాయకపోయినా పర్లేదు ఎందుకంటే ఇది రాయవలసిన పర్లేదు ఆల్రెడీ నీకు -g -f అనే ప్లేస్ సెంటర్ ఇది ఈ సెంటర్ ప్లేస్ లో డైరెక్ట్ 2 3 రాసేసుకోవచ్చు కానీ ఇలా ఎందుకు రాశారంటే దానికి దీనికి రీజనబుల్ గా ఉండాలి కదా మీకు గివెన్ లో ఎంత ఇచ్చాడు నువ్వు ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి ఇది ఈక్వేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తుంది ఈక్వేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ -a/2 -b/2 వచ్చింది కానీ గివెన్ లో ఆల్రెడీ ఇచ్చాడు 2 3 ఇచ్చాడు 2 పాయింట్స్ ఎప్పుడు కూడా ఉండవు కాబట్టి 2 పాయింట్స్ ఏమవ్వాలి ఈక్వల్ అవ్వాలి ఆ 2 పాయింట్స్ కూడా ఏమవ్వాలి ఈక్వల్ అవ్వాలి ఈక్వల్ చేసాం ఈక్వల్ అంటే x కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు y కోఆర్డినేట్ ఇక్కడ కొంచెం మెథడ్ ఏంటంటే డివిజన్ రైట్ సైడ్ అయితే మనకి కాబట్టి 2 2 4 అయింది కానీ ఏకి నెగటివ్ సింబల్ ఉండకూడదు పాజిటివ్ ఉండాలి కాబట్టి సింపుల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం